ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో టీజీపీఎస్సీ నిర్వహించబోతున్న డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మన ఛానల్లో తీసుకొస్తుంటే ఈ వీడియోలో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయాలనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. డిప్యూటీ ఈఓకు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, భారతదేశంలో ఇటీవల జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకున్నారు? నేషనల్ హ్యాండ్లూమ్ డేని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకున్నారు అని అడుగుతున్నారు. ఆగస్టు 7న ప్రతి సంవత్సరం కూడా జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న జరుపుకుంటారు. దేనికి గుర్తుగా అంటే 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎప్పుడు ప్రారంభమైంది ఈ దినోత్సవం అంటే 2015లో ప్రారంభమైంది. తొలిసారిగా 2015లో ప్రారంభమైంది ఈ జాతీయ చేనేత దినోత్సవం అనేది. ఇది 12th ఎడిషన్, 2026ది 12వ ఎడిషన్ అన్నమాట. ఓకేనా. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న జరుపుకుంటారు. ఇది 12వ ఎడిషన్ కాగా ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ వీవర్స్, రిన్యూయింగ్ ట్రెడిషన్స్, ఎక్స్పాండింగ్ హారిజన్స్. సో ఈ ఏడాది థీమ్ ఏంటి? సెలబ్రేటింగ్ వీవర్స్, రిన్యూయింగ్ ట్రెడిషన్స్, ఎక్స్పాండింగ్ హారిజన్స్ అనే థీమ్ తోటి ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవం అనేది ఆగస్టు 7న నిర్వహించుకోవడం జరిగింది. ఇది 12th ఎడిషన్. ఓకేనా. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసిన రాష్ట్రం ఏది? సో రీసెంట్గా పశుసంవర్ధక శాఖ రిపోర్ట్స్ విడుదల చేసింది. దీని ప్రకారం 24-25 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా ఏ రాష్ట్రం పాలను ఉత్పత్తి చేసింది అని అడుగుతున్నారు దేశంలో. సో ఉత్తరప్రదేశ్ మనకు భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసిన రాష్ట్రంగా నిలిచింది. సో ఉత్తరప్రదేశ్ భారతదేశంలో మొత్తం పాలలో దాదాపుగా 15% పాలను ఉత్పత్తి చేసింది 24-25 సంవత్సరానికి సంబంధించి. ఆ తర్వాత మనకు చూసుకున్నట్లయితే రాజస్థాన్ వచ్చేసి 14% పాలను ఉత్పత్తి చేస్తూ 2వ స్థానంలో, మధ్యప్రదేశ్ 9.12% పాలను ఉత్పత్తి చేస్తూ 3వ స్థానంలో నిల్వగా, ఆ తర్వాత 4వ స్థానంకి వచ్చేసరికి గుజరాత్ నిలిచింది 7.7% పాలను ఉత్పత్తి చేయగా, మహారాష్ట్ర వచ్చేసి 6% పాలతో 5వ స్థానం నిలిచింది. ఓకేనా. పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం భారతదేశంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న మొదటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కాగా, 2వ స్థానంలో రాజస్థాన్, 3వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. అదేవిధంగా ఈ డాటా ప్రకారం భారతదేశంలో 24-25 సంవత్సరాలకు సంబంధించి రోజువారీ తలసరి పాల లభ్యత ఎంత ఉందంటే 485 గ్రాములుగా ఉంది. రోజువారీ తలసరి పాల లభ్యత 485 గ్రాములకైతే చేరుకుంది. పశుసంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం మొదటి స్థానంలో పాలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2026లో నివేదించబడిన నీతి ఆయోగ్ పాఠశాల విద్యా నాణ్యత మదింపులో ఏ రాష్ట్రం మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది? రీసెంట్గా నీతి ఆయోగ్ విడుదల చేసిన పాఠశాల విద్యా నాణ్యత మదింపులో పంజాబ్ రాష్ట్రం మొదటి స్థానాన్ని దక్కించుకుంది. పంజాబ్ దేంట్లో మొదటి స్థానం దక్కించుకుంది? నీతి ఆయోగ్ పాఠశాల విద్యా నాణ్యత మదింపులో, అసెస్మెంట్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమెరికాలోని ఏ రాష్ట్రం ఆగస్టు 15, 2026ను రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా డేగా ప్రకటించింది? అమెరికాలోని ఒక రాష్ట్రం మన 15 ఆగస్టును ఇండియా డేగా అనౌన్స్ చేసింది. ఏ రాష్ట్రం అని అడుగుతున్నారు. మసాచ్యూసెట్స్ అనేది మనకు అమెరికాలోని ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం ఏం చేసిందంటే మన ఈ 15 ఆగస్టును ఇండియా డేగా అనౌన్స్ చేసింది. ఏ రాష్ట్రం? మసాచ్యూసెట్స్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఆగస్టు 13వ తేదీన జరుపుకుంటారు. ఇంపార్టెంట్. ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని ఆగస్టు 13వ తేదీన జరుపుకుంటారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో 26లో
భారతీయ సంస్థ అత్యున్నత ర్యాంకును పొందింది? అంటే మన భారతదేశం పరంగా ఏ యూనివర్సిటీ అత్యధిక ర్యాంకును పొందింది? ఏ ఐఐటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఐఐటి బాంబే, ఆప్షన్ 2 ఐఐటి మద్రాస్, ఆప్షన్ 3 ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ 4 ఐఐఎస్సి బెంగళూరు. సో క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సంబంధించిన ప్రశ్న చాలాసార్లు ప్రీవియస్గా అడిగారు. సో ఈ ఏడాదికి సంబంధించిన ర్యాంకింగ్స్లో ఐఐటి ఢిల్లీ భారతదేశం తరపున అత్యుత్తమ ర్యాంకును పొందింది. భారతదేశం తరపున ఓవరాల్గా 118 ప్లేస్లో నిలిచింది ఐఐటి ఢిల్లీ. ఆ తర్వాత ఐఐటి బాంబే 134 ర్యాంకులో నిలిచింది. ఐఐటి మద్రాస్ 170 ర్యాంకులో నిలిచింది. ఓకేనా, భారతదేశం తరపున ఐఐటి ఢిల్లీ టాప్ ప్లేస్లో ఉంది. ఓవరాల్గా 118 ప్లేస్లో ఉంది క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో. నెక్స్ట్ వన్, ఆగస్టు 2026లో ఉన్నత విద్యాశాఖకు కేంద్ర ఉన్నత విద్యాశాఖకు కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆగస్టులో రీసెంట్గా కేంద్ర ఉన్నత విద్యాశాఖకు కొత్త కార్యదర్శిగా ఒకరు రావడం జరిగింది, ఒకరు అపాయింట్ కావడం జరిగింది. ఎవరంటే దీప్తి గౌర్ ముఖర్జీ కేంద్ర ఉన్నత విద్యాశాఖకు కొత్త కార్యదర్శిగా అపాయింట్ అయ్యారు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తక్కువ ధర గల పోర్టబుల్ ఆప్టికల్ సెన్సింగ్ పరికరం ఈఐను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ కింద అడగడానికి అవకాశం ఉంది. ఆప్షన్ 1 ఐఐటి ఢిల్లీ, ఆప్షన్ 2 ఐఐటి బాంబే, ఆప్షన్ 3 ఐఐటి గౌహతి, ఆప్షన్ 4 ఐఐటి మద్రాస్. తక్కువ ధర గల పోర్టబుల్ ఆప్టికల్ సెన్సింగ్ పరికరమైన ఈఐను ఐఐటి గౌహతి డెవలప్ చేసింది. నీరు మరియు జీవ నమూనాలో ఉన్న ఏవైతే విష పదార్థాలు క్యాన్సర్ కారకాలు ఉన్నాయో వాటిని వేగంగా గుర్తిస్తుంది ఈఐ అనే ఆప్టికల్ సెన్సింగ్ పరికరం అనేది. దీన్ని ఐఐటి గౌహతి డెవలప్ చేసింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ 2026 ఏ నగరంలో జరిగింది? ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ అనేది ఏ నగరంలో జరిగింది అంటున్నారు. 26 సంవత్సరం సంబంధించి అహ్మదాబాద్ వేదికగా జరిగింది. ఏం జరిగింది? ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ జరిగింది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 ఆగస్టు 6న ఒడిశాలోని చాందీపూర్ నుండి భారతదేశం విజయవంతంగా పరీక్షించిన అగ్ని-4 క్షిపణి ఏ వర్గానికి చెందినది? సో రీసెంట్గా మనకు ఆగస్టు 6వ తేదీన ఒడిశాలోని చాందీపూర్ నుండి భారతదేశం అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా సక్సెస్ఫుల్గా పరీక్షించింది. సో ఇది ఏ రకానికి చెందిందంటే ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి అన్నమాట అగ్ని-4 అనేది. ఎక్కడి నుంచి ప్రయోగించారని అడగవచ్చు. ఒడిశాలోని చాందీపూర్ నుంచి ప్రయోగించారు. ఏ రోజున? ఆగస్టు 6వ తేదీన. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 ఆగస్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా 1 సంవత్సరం పొడిగింపును ఎవరు పొందారు? సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతుందో ఈడీ ఉందో ఈడీకి డైరెక్టర్గా 1 సంవత్సరం అంటే పదవీకాలం అయిపోయినప్పటికీ మరొక సంవత్సరం ఎక్స్టెండ్ ఎవరు పొందారంటే రాహుల్ నవీన్. ఈడీకి డైరెక్టర్గా మరొక 1 ఇయర్ పాటు ఎక్స్టెండ్ పొందిన వ్యక్తి రాహుల్ నవీన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ విద్యా కేంద్రమైన ప్రకృతి జ్ఞాన్ధామ్ ఎక్కడ ప్రారంభించబడింది? సో భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి పర్యావరణ విద్యా కేంద్రమైన ప్రకృతి జ్ఞాన్ధామ్ అనేది లక్నోలో ప్రారంభించారు. ఏం ప్రారంభించారు లక్నోలో? ప్రకృతి జ్ఞాన్ధామ్. ఇది ఏంటంటే భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి పర్యావరణ విద్యా కేంద్రం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ప్రతి సంవత్సరం అంటే ఆగస్టు 9వ తేదీన. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆగస్టు 9వ తేదీన జరుపుకుంటారు. సో ఈ ఏడాదికి సంబంధించిన థీమ్ ఏంటంటే ఆదివాసీ మంత్రసాలను గౌరవించడం, జీవితం మరియు శ్రేయస్సును పరిరక్షించడం అనే థీమ్ తోటి ఈ ఏడాది అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9వ తేదీన నిర్వహించుకోవడం జరిగింది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 60కి పైగా సముద్రయాన సేవలను ఒకే ఏకీకృత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ కింద అనుసంధానించడం కోసం ఇటీవల ప్రారంభించిన డిజిటల్ ప్లాట్ఫారం పేరేమిటి? సో సముద్రయాన సేవలను డిజిటల్ రూపంలో తీసుకొచ్చారు. డిజిటల్ ప్లాట్ఫామ్ కింద అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాని పేరేమంటున్నారు? ఈ సముద్ర. ఓకేనా, సముద్రయాన సేవలను
డిజిటల్ ప్లాట్ఫారం రూపంలో తీసుకొచ్చారు. దాని పేరే ఈ సముద్ర. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 16వ ఆసియా సింహాల జనాభా అంచనా ప్రకారం 2025లో భారతదేశంలో ఆసియా సింహాల అంచనా జనాభా ఎంత? సో రీసెంట్గా ఆసియా సింహాల జనాభాను అంచనా వేశారు. సో దీని ప్రకారం 2025లో భారతదేశంలో మొత్తంగా ఎన్ని సింహాలు ఉన్నాయంటే 891, 891 సింహాలు ఉన్నట్టు అంచనా వేయడం జరిగింది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026లో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని ఏ తేదీన పాటించారు? సో క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన పాటిస్తారంటే ఆగస్టు 9వ తేదీన పాటించడం జరుగుతుంది. క్విట్ ఇండియా డేగా పిలుస్తాం, ఆగస్టు 8ని. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026 ఆగస్టు 6న సేబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్, సేబీ సంబంధించిన ప్రశ్న కూడా ప్రీవియస్గా అడిగారు చాలాసార్లు. సో సేబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే ప్రశాంత మహాపాత్ర గారు సేబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. ఎప్పుడు? ఆగస్టు 6వ తేదీన. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇటీవల విడుదలైన ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే ఆత్మకథ ఎవరి జీవితం ఆధారంగా రూపొందించడం జరిగింది? ఇంపార్టెంట్, ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనేది ఎవరి ఆత్మకథ అంటే రామ్నాథ్ కోవింద్ గారు. సో భారత మాజీ రాష్ట్రపతి 14వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ యొక్క ఆత్మకథని. ఏంటిది? ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనేది ఇటీవల ఎవరు ఆవిష్కరించారంటే పిఎం మోదీ గారు ఆవిష్కరించారు దీన్ని, ఈ బుక్ను. ఓకేనా, రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ఆత్మకథ ఆధారంగా రాశారు దీన్ని. ఎవరు ఇతనంటే 14th ప్రెసిడెంట్ ఇండియాకు. ఓకేనా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకు ఇండియాకు ప్రెసిడెంట్గా పనిచేసారని అడగవచ్చు. 2017 జూలై నుంచి ఓకేనా 2025 జూలై వరకు అయితే మనకు ప్రెసిడెంట్గా రామ్నాథ్ కోవింద్ గారు సేవలు అందించారు భారత రాష్ట్రపతిగా. ఇంపార్టెంట్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మ్యాక్స్ ఫర్ సీనియర్స్ మరియు మ్యాక్స్ ఫర్ హర్ అనే ప్రత్యేక పొదుపు ఖాతాలను ఏ బ్యాంకు ప్రారంభించింది? సో మనకు మ్యాక్స్ ఫర్ సీనియర్స్, మ్యాక్స్ ఫర్ హర్ అనే ప్రత్యేక పొదుపు ఖాతాలను ఇటీవల హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఇటీవల మ్యాక్స్ ఫర్ సీనియర్స్, మ్యాక్స్ ఫర్ హర్ అనే ప్రత్యేక పొదుపు సేవింగ్స్ పథకం అయితే ప్రారంభించింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆగస్టు 2026 ఆగస్టు 3న తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా, ఇది కూడా చాలాసార్లు అడిగారు, విజిలెన్స్ కమిషనర్ సంబంధించిన ప్రశ్న. సో తాత్కాలిక కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే ఏఎస్ రాజీవ్ గారు కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా తాత్కాలికంగా అయితే బాధ్యతలు స్వీకరించారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.